ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉమ్. కోచింగ్ అనేది నెసెసరీ. అంటే కోచింగ్ ఎప్పుడు అవసరం అంటే అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీద మనకు అసలు ఏం అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకనామీ సబ్జెక్ట్ ఉంది, ఈ ఎకనామీ సబ్జెక్ట్ మీద ఎక్కువ మందికి ఇనిషియల్ గా అవగాహన ఉండదు. అంటే భయం ఉంటది, అరే ఎకనామీ మనం చేయగలుగుతామా, చాలా మంది దాన్ని దాంట్లో తప్పుగా ఉండే తెలియదు. టర్మినాలజీ, డిఫరెంట్ టర్మినాలజీ ఉంటది అందులో. సో అట్లాంటి వాటికి ఏంటంటే కోచింగ్ అనేది ఒక ఇనిషియల్, ఒక బేసిక్ అవేర్నెస్ కోసం కోచింగ్ అనేది అవసరం. ఆ బేసిక్ మనం కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఒక అవగాహన కోసం కోచింగ్ అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు గ్రూప్ 2 కోసం ఏమైనా కోచింగ్ తీసుకున్నారా, ఆన్లైన్ ఆఫ్లైన్? నేను మొత్తం ఎంటైర్ గ్రూప్ 2 4 పేపర్లలో కోచింగ్ తీసుకున్నది ఒక్క సబ్జెక్ట్, అది ఎకనామీ పేపర్. నేను చెప్పిన కదా, నాకు కూడా ఒకప్పుడు గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన దాంట్లో కూడా ఎకనామీ సబ్జెక్ట్ ఉండేది. ఒక 5-6 మార్క్స్ వచ్చేది ప్రతి ఎగ్జామ్ లో, 5 to 10 మార్క్స్ వస్తాయి. సో నేను మొత్తం ఎకనామీ స్కిప్ చేసినాను. అంటే అందరిలాగా భయపడేటండి, ఏంటంటే అరే ఎకనామీ భయం అని అందరికి ఉంటది కదా. సో నేను కూడా అట్లనే భయపడుతూ ఈ ఎకనామీ మొత్తం అసలు జీరో నాలెడ్జ్ నాకు ఎకనామీలో, బిఫోర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ అప్పుడు. సో నేను ఎప్పుడైతే గ్రూప్ 2 స్టార్ట్ చేసిన తర్వాత ఎకనామీ కోచింగ్ తీసుకున్నాను, నేను కూడా ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది మొత్తం ఉన్న ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎకనామీ అనేది ద బెస్ట్. అంటే మన స్కోరింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది, ఒక ఈజీ సబ్జెక్ట్ అంటే ఎకనామీ. ఇది అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. ఒక్కసారి కాన్సెప్ట్, ఎకనామిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇంకా దాన్నంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు తెలిసి కాంపిటేటివ్ లో లేదు.